మేడం నమస్తే అండి. మరి ఈరోజు ది ఎకనామిక్స్ టైమ్స్ అనే సంస్థ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డుని చంద్రబాబు నాయుడు గారికి ప్రకటించడం జరిగింది. ఎలా అనిపిస్తుందండి అసలు? ఆయన ఆడవాళ్ళ విషయాల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు కానీ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీల ప్రకారమే కానీ ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇంత ముందలకు వెళ్తానికి కారణం ఆయన ఎన్నో మంచి పనులు చేసిన దానివల్ల ఆయనకు అవార్డులు వస్తాము. ఎవరికైనా గర్వకారణం ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న అదృష్టం అన్నమాట. మెయిన్గా నారా చంద్రబాబు గారు ముఖ్యంగా ఆయన చేసే ప్రతి ఒక్కడు కూడా రానున్న భావితరాల గురించి ఆలోచిస్తారు. ముందరగా మహిళల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మహిళలకి పెద్దపీఠం ఎన్టీఆర్ గారి తర్వాత వేసిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు గారు. ఆయన ఏది చేసినా ముందర ఆడబిడ్డలు నా ఇంటి తోబుట్టులు లెక్క చూస్తాడు. ఇవాళ రోజున డోక్రా గ్రూపులు తేవటమే కానీ డోక్రా గ్రూపుల్లో మళ్ళీ అధికంగా రుణం ఇవ్వటమే విషయంలోనే కానీ ఏ విషయంలో అయినా సరే ఆడపిల్లలకి ముందులుండి చేసేది ఒక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అని ఎవరైనా గంటాపదంగా చెప్తారు. ఇవాళ రోజున దాని గురించి చూసుకుంటే ఇవాళ రోజున కొత్త పరిశ్రమలు, రోడ్ల విషయాలు చూసుకుంటే రోడ్లు అంతకు ముందు ఎక్కడ చూసినా గతుకులు ఉండేది. మద్యం విషయంలో చూసుకుంటే అంతకు ముందర కల్తీ మద్యం వల్ల జనాలు ఇదే అయ్యేవాళ్ళు. ఆయనకి ఈ అవార్డు మా దృష్టిలో అయితే ఇంకా చిన్నదే, రానున్న రోజుల్లో ఇంకా పై స్థాయికి వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటారు ఎవరైనా సరే. ముఖ్యంగా 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో మహిళల విషయంలో ఆయన తీసుకొచ్చిన గొప్ప సంస్కరణలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటమ్మా? ఇవాళ రోజున బస్సు ఏదాకా వద్దు, తెలంగాణలో అంతకు ముందలు ఉంది కాదని అనట్లేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు బస్ ఎక్కి దిగాలంటే 30 రూపాయలు అవుతాయి. ఇక్కడికి వెళ్ళాలన్నా సరే డైలీ వారి పనికి వెళ్ళాలి ఫ్రీగా. వాళ్ళ రోజున ఆధార్ కార్డు చూపించినా ఒకళ్ళు ఫోన్లో ఇది ఆధార్ కార్డు జిరాక్స్ చూపించినా మహిళలు ధైర్యంగా వెళ్ళొస్తున్నారు. ఇవాళ ఒక్కో టైంలో 10 రూపాయలు కూడా లేని వాళ్ళు ఉంటారు. నా ఆడబిడ్డలకి ఇది కావాలి, ఏదైతే ఆడవాళ్ళకి అవసరం అవుతుందో అది ముందలుగా ఇచ్చేది మటుకు తెలుగుదేశం పార్టీ అని ఎవరైనా చెప్తారు. అంటే ముఖ్యంగా వాళ్ళ ఇంట్లోనే మొన్నేమో భువనేశ్వర్ గారికి అవార్డు వచ్చింది లండన్లో, తర్వాత బ్రాహ్మణి గారికి బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు రావడం అనేది ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీలో ముగ్గురికి వచ్చింది. నారా లోకేష్ గారి గురించి చూసుకుంటే ఆయన ఒకప్పుడు జనాలందరూ ఎంతో హేళనగా అసలుకి రాజకీయాలకే పనికిరాడు పప్పు అని అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు గుణపాఠం చెప్పుతో కొట్టుకునేలాగా నారా లోకేష్ గారికి కూడా మంచి అవార్డు వస్తుంది. ఆయన వాళ్ళ రోజున చూస్తే విద్యాశాఖ మంత్రిగా పిల్లల విషయాల్లో ప్రతిదీ తండ్రితో ఎలా మెదులుకోవాలి, ఒక తల్లితో ఎట్లా ఉండాలి, స్కూళ్ళ విషయంకి వెళ్తే అంతకు ముందర గంజాయి డ్రగ్సే స్కూళ్ళలో. అంతకు ముందర గవర్నమెంట్లు ఏడ చూసినా గంజాయి డ్రగ్స్, చిన్నపిల్లలే పాడవుతుంటే ఇవాళ రోజున మంచిగా విద్య ఆడని ఉందంటే అది ఆంధ్రలోనే ప్రతి ఒక్కరు చెప్తారు. ఇవాళ రోజున తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే పిల్లలు చిన్న పిల్లలే కూలీ వాళ్ళకి వెళ్తున్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వేసిన అమ్మఒడి గురించే కానీ స్కూల్కి వెళ్ళే విధానంలో కానీ పిల్లలకి విషయాల్లో కానీ ప్రతి విషయంలో కూడా నారా లోకేష్ గారు డెవలప్మెంట్ విషయంలో నెంబర్ 1గా ఉంది. స్కూళ్ళు కూడా బాగున్నాయి. అంటే ఈ అవార్డ్స్ అన్నీ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని చెప్పేసి ఇప్పటికే ట్రోల్స్ మొదలెట్టారు. వాళ్ళకి ఏంటి సమాధానం చెప్తారు? చెట్టు ఎవరైనా సరే కాయలున్న రానికి రాళ్ళు వేస్తారనమాట. వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కళ్ళున్నాయి. వాళ్ళ రోజున సోషల్ మీడియా ఎంతో ఉరుకులుగా పరిగెడుతుంది. డబ్బులు ఇస్తే ఏదో రూపాయలు తెలిసిపోతుంది. కానీ వాళ్ళు చేసిన మంచి పనులకి కేవలం ఆడబిడ్డలకు కానీ స్కూల్ విషయాలకు కానీ రోడ్ల విషయాలకు కానీ గత 5 సంవత్సరాలు ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉందో ఈ 2 సంవత్సరాలు ఎట్లా ఉందో జనాలు అందరూ చెప్తారు. ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. ఇవాళ రోజున ఆయన అంత మంచి కార్యక్రమాలు చేశాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రం అయిపోయి చూస్తున్నారు. ఇవాళ ఎవరైనా సరే అంతకుముందు హైదరాబాద్ వెళ్ళిపోవాలన్నారు. ఆంధ్ర వాళ్ళు కనీసం మీ రాజధాని ఎక్కడంటే ఎవరికి తెలియదు. తల్లిదండ్రులు లేని పిల్లల్లాగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇవాళ రోజున హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోకి వచ్చి ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. అట్లాగుంది పరిశ్రమలు తేటం విషయాల్లో కానీ జాబుల విషయాల్లో కానీ మొన్న కొన్ని వేల మందికి ఉద్యోగాలు అనమాట. ఎవరైనా సరే ఆంధ్ర గురించి మాట్లాడదగల హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అది ఒక్కసారి హైదరాబాద్ చూస్తే నెక్స్ట్ మన ఆంధ్రానే చూస్తారు. అంతకుముందు ఇచ్చారు అవకాశం ఇచ్చిన ఆయన ఏం చేశాడో ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. ప్రతి ఒక్క చేతిలో ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కటి సోషల్ మీడియాకి వస్తుంది. చిన్నది కూడా వైరల్ అవుతుంది. ఆయనకు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే దీన్ని ఇంకా ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటారు కొంతమంది గోతిగా నక్కలాగా. అట్లా కాకుండా ఆయన నిజాయితీగా నీతిగా
నిబ్రగం కలిగి ఆడబిడ్డల విషయాల్లో మరి ముఖ్యంగా స్కూల్ విషయాల్లో ప్రతి ఒక్కరికి ఎవరు వాళ్ళ రోజున అంతకు ముందర డిగ్రీలు బీటెక్లు చేసిన వాళ్ళకి కూడా వాలంటరీ జాబులు ఇచ్చారు. ఇవాళ రోజున అసవాంటి వాళ్ళకి కూడా కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు కూడా చదువుకున్న వాళ్ళకి వాళ్ళ విద్యను బట్టి టీచర్ల పోస్టులు కానీ కొన్ని వేల ఉద్యోగాలు కానీ టయానికి ఏమన్నా సరే పెన్షన్లు ఇవ్వటమే కానీ ప్రతి ఒక్కటి రోడ్ల విషయంలో కానీ ఆయనకి ఎంత చేసినా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఇవాళ రోజున మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగున్నారని చెప్తానికి ఎవరైనా చెప్తారు. అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు, నేను తీసుకొచ్చిన అన్ని కూడా ఆయన తీసుకున్నట్టుగా చెప్పుకుని ఈరోజు పరిపాలన చేస్తున్నాడని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అంతకు ముందులో ఆయన చేసినవి ఏమన్నా ఉన్నాయంటే జనాలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళందరికీ ఇల్లులు ఉన్నాయా? ఇవాళ లేక ఒక్కళ్ళకి కూడా ఇల్లు లేదు. వాళ్ళ రోజున ఇచ్చిన వాళ్ళకి ఎక్కడైనా ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వాళ్ళే తీసుకుంటే సపోజ్ వాళ్ళకి ఇల్లు లేవు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఈ గవర్నమెంట్లో పట్టాల బటికి ఇచ్చారు, స్థలాలు చూపించరా, ఇల్లులు ఇవ్వాలా, ఆ మాత్రం ఇచ్చి ఉపయోగం ఉంది. మళ్ళీ ఇప్పుడు జన్మభూమిలో మళ్ళీ పెట్టుకుంటున్నారు జనాలను అడిగితే జనాలే చెప్తారు ఎవరు గవర్నమెంట్ బాగుంది ఏ గవర్నమెంట్ బాగాలేదని. ఇంకా రానున్న రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వమే ముందరకు వస్తుంది. అంటే సంవత్సరాలు కావస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మహిళలకి ఎలాంటి న్యాయం జరిగిందండి? మహిళా సాధికారత సాధించడం విషయంలో ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది? అంతకు ముందు ఎక్కడ చూసినా రేపులు మర్డర్లు మానబంధవాలు ఇవే. ఎవరిదాకా వచ్చి జగన్ గారు వాళ్ళ ఇంటి దగ్గరే ఆయన ఉన్న ప్యాలెస్ దగ్గరే ఒక ఆడబిడ్డని అంత కిరాతకంగా చేస్తే వాళ్ళే ఏమయ్యారో కూడా తెలియదు. ఇప్పుడు చూస్తే ఈ గవర్నమెంట్లో ఇవాళ రోజున ఆడపిల్లల జోలి ఎవడన్నా రావాలన్నా కూడా ముందర చిన్న విషయం కానీ డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అంత ఇదిగా వెళ్ళిపోతున్నారు. మరి ఆయన మామూలు వ్యక్తి కాదు కదా. ఇవాళ రోజున ఆడపిల్లల జోలి వెళ్ళాలన్నా ఆడపిల్లలతో కనీసం మాట్లాడాలన్నా మగవాళ్ళు చాలా భయపడుతున్నారు. ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆడపిల్లలకి కూడా ఎంతో రక్షణగా ఉంటుంది కూటమి ప్రభుత్వం. అంటే యాంకర్ శ్యామల కానీ, ఆర్కే రోజా కానీ, విడుదల రజనీ కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు మహిళలకి రాష్ట్రంలో రక్షణ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్లో ఎవరికైనా రక్షణ ఇచ్చారా? వాళ్ళు పోనీ ఎవరికన్నా ఇది చేశారా? వాళ్ళు అసలు వాళ్ళు చెత్త మనుషులని ఆల్రెడీ ఎప్పుడో చెప్పారు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకున్నా వేస్టే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద మాకు చాలా బాగుంది. మళ్ళీ రానున్న రోజుల్లో కూడా జనాలు మళ్ళీ చంద్రబాబు గారే సీఎంగా అవుతారని అందరూ కోరుకుంటారు. అలాగే మా కమ్యూనిటీ పేరెంట్స్కి నేను విన్నపించుకునేది ఒకటే, నాలాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయండి చాలు. పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కళల్ని అక్కడే అనుగదొక్కద్దు ప్లీజ్. ఇదొక్కటి మీకు చెప్తున్నాను. అలానే మారుమూల ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు. సో మీరు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మీరు భయపడకుండా మీకు టీచర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ అడిగి, నేను 10th చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి, ఇంటర్ చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అప్లై చేస్తూ ఉండండి. మనకి అయిపోయిన ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నా అప్లై చేస్తూ ఉండండి. అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. All the best. Congratulations.